వెల్కమ్ టు సుమన్ టీవీ. వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో మనం ఉన్నాము. కడప నుంచి వచ్చిన అబ్బాయి అబ్రాడ్కి వెళ్తున్నాడు. మరి వీసోర్స్ త్రూ తన ప్రయాణం ఎలా ఉంది ఏంటి, తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం తన మాటల్లోనే. హాయ్, మీ పేరు? ఉమా మహేష్. ఉమా మహేశ్వర్. ఓకే, కడప నుంచి వస్తున్నారు. స్టడీస్ అంతా అక్కడే జరిగిందా ఇక్కడ? అక్కడే జరిగింది. ఏం చదువుకున్నారు? బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్. ఓకే, సో ఫర్దర్ ఏ కంట్రీ, అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి వెళ్దాం. ఫుడ్ ఇన్నోవేషన్స్ తీసుకున్నాం గ్రీన్విచ్ యూనివర్సిటీలో. ఓకే, సూపర్ అండి. సో వీళ్ళ గైడెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి కూడా మీకు యూస్ఫుల్ గా ఉందా? చాలా యూస్ఫుల్ గా ఉంది. అసలు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? నాకంటే మా ఫ్రెండ్స్ రెఫర్ చేశారు. ఆల్రెడీ చాలా మంది మా ఫ్రెండ్స్ వీసోర్స్ తరపునే వెళ్ళారు. ఓ, సో వాళ్ళు ఎల్లున్నారు, మీకు వాళ్ళు చెప్పారు రెఫర్ కాబట్టి. చేయడం వల్లే మా ఓకే, సో ఫ్రెండ్స్ చెప్పడం వేరు, మీరు వచ్చిన తర్వాత మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా నేను అనిపించింది? రావడమే ఫస్ట్ టైం. మొత్తం నాదంతా ఆన్లైన్ లో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు రావడం ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఓ సూపర్. ఇంతవరకు హాఫ్ లెటర్ నుంచి లోన్ ప్రాసెస్ వరకు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. లోన్ కూడా వచ్చేసిందా? శాంక్షన్ 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakhs. సూపర్. సో బిఫోర్ వీసోర్స్ ఏమైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా మీరు? అంటే అడిగాను కానీ అంతగా అనిపించలేదు నాకు. ఓకే. అందులో బెటర్ గా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ. సో ఇక్కడ ఓకే, సో ఆల్రెడీ ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి సేఫ్ గా, సో మీరు కూడా ఇదే చూస్ చేసుకున్నారు. రైట్. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకున్నారు. ఎంత వచ్చింది? 3,000 pounds. 3,000 pounds. సూపర్ అండి. సో అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs ఇవన్నీ కూడా సూపర్ గా సరిపోతాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? వీళ్ళ గైడెన్స్ ఉంటుందని చెప్పారా? ఉంటుందని చెప్పి అకామిడేషన్ ఇవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు బాగా చూసుకోండి. అందులో పాస్ట్ వెళ్ళింటారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ డేటా కూడా ఇచ్చేసి వాళ్ళతో కొంచెం టచింగ్ అయ్యేటట్టు. సూపర్ అండి. సో వీసోర్స్కి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఎలా అనిపించింది? వీసోర్స్ గురించి రిఫర్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఈజీగా ఏదైనా ప్రాసెస్ అయిపోవాలి అంటే మాత్రం వీసోర్స్ దగ్గరికి రావాలని చెప్తాను. మనం అంతా స్ట్రగుల్ చేయకోకుండా ఎక్కువగా మనకు మామూలుగా అంటే ఎవరికి తెలియదు ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి. వెళ్ళాలన్నా కూడా చాలా మందికి రైట్ వే అనేది తెలియదు. ఇక్కడైతే మనకి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తారు, ఫాలో అప్ చేస్తారు పూర్తిగా. ఎడ్యుకేషన్ లోన్ అన్నారు, అదే మన కొలెటరల్ నాన్ కొలెటరల్, ఏ ప్రాపర్టీ పెట్టకుండా. సో అది కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే చేశారు. విత్ ఇన్ 1 week లోనే కంప్లీట్ అయిపోయింది. అది కూడా విత్ ఇన్ 1 week లో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిపోయింది. అది మీరు ఏ బ్యాంక్ కి వెళ్ళకుండా ఇక్కడికి రాకుండా. ఇక్కడికి కూడా రాదు. అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా అన్ని వాట్సాప్ లో వాళ్ళకి అప్డేట్ చేస్తుంటే వాళ్ళే కంప్లీట్ చేసేస్తారు. ఓకే, సూపర్. సో అసలు ఏ ఇబ్బంది లేకుండా ఎటు తిరగకుండా హ్యాపీగా వీసోర్స్ త్రూ అయిపోయింది అంటారు. ఎన్ని డేస్ పట్టింది ఓవరాల్ గా ప్రాసెస్ అంతా కూడా? 1 month లో అయిపోయింది. ఏ ఇంటెక్ వెళ్తున్నారు ఇప్పుడు? సెప్టెంబర్. సూపర్ అండి. రైట్. సో ఫైనల్లీ ఈ ప్రాసెస్ అంతా చూసాక, వీసోర్స్ గురించి అంతా తెలిసిన తర్వాత, 1 word అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? అన్నిటితో కంపేర్ చేసుకుంటే బెటర్. సో ఈ ప్రాసెస్ లో మనం బయట కన్సల్టెన్సీస్ చూస్తూ ఉంటాం కదా, ఏ ప్రాసెస్ అయినా ఎవరే చేయాలన్నా మనకి మినిమం ఫీ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ అలా ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, ఏదైనా కలెక్ట్ చేస్తారా? కన్సల్టేషన్ ఫీ లేదు, అసలు ప్రాసెసింగ్ ఫీజ్ అలాంటివి ఏం తీసుకోకుండా ఫ్రీగా కౌన్సిలింగ్, కన్సల్టేషన్ అంతా కూడా, ప్రాసెసింగ్ అంతా కూడా. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.